హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరెంట్ ఆఫీస్ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ శాలరీ వచ్చేసి మనకి 34,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఓన్లీ ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే వివిధ గ్రేడ్లలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ట్రైనీ విభాగంలో ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగంలో మనకి టోటల్ వచ్చేసి మనకి 16 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 1/5/2024 నాటికి ఎవరికైతే 18 నుంచి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. జనరల్ కేటగిరీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ట్రైనీలో ఫినాన్షియల్ విభాగంలో కూడా మనకి వేకెన్సీస్ వచ్చేసి 6 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఏజ్ లిమిట్ అయితే సేమ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీని విభాగంలో 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఏజ్ లిమిట్ అయితే సేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంట్రా అని చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ట్రైనీలో ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగంలో మనకి పోస్ట్ కోడ్తో సహా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. మనకి ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగంలో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన మనము మినిమం మనకి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 65% అయితే మార్క్స్ తెచ్చుకోవాలి. మిగతా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటే 55% మార్క్స్ ఉన్న ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి దాంతోపాటు ఇక గేట్ 2024 మనకి ఒక క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, సర్టిఫికేట్ అయితే ఉండాలి. గేట్ 2024 స్కోర్ కార్డ్ అయితే మనకి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫినాన్షియల్ విభాగంలో మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి మనకి సిఏ చేసిన వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్ చేసిన వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ రీసోర్స్ ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా ఇన్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో సంబంధిత విభాగాల్లో మనం ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి యూజీసీ నెట్కి సంబంధించి మనకి ఒక సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకేనా. ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి ప్యాకేజ్ ఎంత ఇస్తారు అంటే మనకి ఇనిషియల్గా 1 ఇయర్ అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ట్రైనింగ్ ఇచ్చి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్లో కూడా మనకి శాలరీస్ వచ్చేసి 94,350 అయితే పే చేయడం జరుగుతుంది. మనకి ట్రైనింగ్లో ఇంతే అమౌంట్ ఇస్తారు, ఇంతే శాలరీస్ పే చేస్తారు. ట్రైనింగ్ తర్వాత కూడా మనకి ఇంతే పే చేయడం జరుగుతుంది అనమాట. ట్రైనింగ్లో కూడా మనకి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుంది కదా, ఆ ట్రైనింగ్లో కూడా మనకి 94,350 అయితే మనకి పర్ మంత్ అయితే పే చేయడం జరుగుతుంది. మనకి దాంతోపాటు ఈ యొక్క మొత్తం టోటల్ వచ్చేసి మనకి అలవెన్సెస్ చాలా వరకు అయితే ఉన్నాయి. ఆ అలవెన్సెస్కి సంబంధించి అన్నీ కలుపుకుంటే మనకి 94,350 అయితే పే చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు అప్లై ఎలా చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి సర్వీస్ అగ్రిమెంట్ అయితే బాండ్ అయితే షూరిటీ బాండ్ మీద అయితే మనం సిగ్నేచర్ చేయాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 2,50,000 పైన మనకి బాండ్ మీద అయితే సిగ్నేచర్ చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళైతే 1,25,000 బాండ్ మీద అయితే సిగ్నేచర్ చేయాలి. అది ఎందుకు అంటే మనము 5 ఇయర్స్ అయితే మనము ఖచ్చితంగా అయితే వర్క్ చేయాలి. 5 ఇయర్స్ లోపల మనం వెళ్ళినట్లయితే ఈ యొక్క అమౌంట్ అయితే పే చేయబడుతుంది కాబట్టి మనము సిగ్నేచర్ అయితే చేసిస్తాం అనమాట. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఏం లేదంటే మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం కదా, ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాటిల్లో నుంచి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ కూడా మనకి ఆన్లైన్లో అయితే ఉండడం జరుగుతుంది.
మనకి యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో సంబంధించిన మార్క్స్ ఆధారంగా, అలాగే మనకి ఒక గేట్ 2024 స్కోర్ కార్డులో వచ్చిన మార్క్స్, ర్యాంకు, అలాగే యూసీజీ నెట్లో వచ్చిన ర్యాంక్ని బట్టి మనకి సెలక్షన్ ప్రాసెస్ చేసేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు ఎంత అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఒక ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఫీజు వచ్చేసి మనకి ఎంత పే చేయాలి అని చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓన్లీనా ఎటువంటి ఫీజు అయితే లేదు. ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకుంటాం కదా, అది కూడా ఎవరికి ఫీజు అంటే 560 అయితే పే చేయాలి. ఈ 560 ఎవరు పే చేయాలి అంటే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఒక్కటే పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. జీరో ఫీజు అనమాట. మనకి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుండి మీరు మిస్ అయితే చేసుకోకండి, అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసి అయితే చేయండి. ఓకేనా. మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి. ఓకేనా. జూన్ 8 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. జూన్ 28 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. కింద వాట్సాప్ గ్రూపు, వాట్సాప్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది. అలాగే ఆన్లైన్ అప్లై అని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులో ఓపెన్ చేసేసైనా అప్లై చేసుకోవచ్చు, లేదంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని 1-2 సార్లు మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. లేదు మీ ఫ్రెండ్స్కి ఉన్నట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా. కంపల్సరీగా అయితే లైక్ చేయండి.